హాయ్ అండి. సో మీరు హైకోర్టుకి కానీ ప్రిపేర్ అయినట్లయితే సిలోయిజంకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ చూద్దాం ఏ విధంగా అడిగాడు అనేసి. సో ఆల్ పీస్ ఆర్ క్యూ అంట, ఆల్ క్యూస్ ఆర్ ఎస్, సమ్ క్యూస్ ఆర్ టీ అన్నాడు ఇక్కడ. సో మరి దీన్ని ఫిగర్ త్రూగా ఏ విధంగా చేయాలో ఒకసారి చూస్తే ఆల్ పీస్ ఆర్ క్యూ అన్నాడు అంటే పీలన్నీ కూడా క్యూలు అంట. సో పీలన్నీ కూడా క్యూలు. ఆల్ క్యూస్ ఆర్ ఎస్ అంటే క్యూలు అన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే ఎస్ లోపల ఉండాలి. సమ్ క్యూస్ ఆర్ టీసు, సమ్ క్యూస్ ఆర్ టీసు, ఇది దీని యొక్క ఫిగర్. మరి ఇప్పుడు కంక్లూజన్ చూసినట్లయితే ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. కంక్లూజన్స్ సమ్ పీస్ ఆర్ టీస్, సమ్ పీస్ ఆర్ టీసు, పీ అండ్ టీ ఎక్కడైనా సరే ఒక రిలేషన్ అనేది కలిసినట్టు ఏమైనా ఉన్నాయంటే సో లేదు, కాబట్టి ఇదైతే ఫాల్స్. సమ్ టీస్ ఆర్ ఎస్ అంట. సమ్ టీస్ ఆర్ ఎస్ అంటే మరి ఈ పాటలు ఎవరు ఉన్నారంటే టీ మరియు ఎస్ కలిసి ఉన్నాయి కాబట్టి తను కూడా సమ్ అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. సమ్ క్యూస్ ఆర్ నాట్ టీస్. సో ఇక్కడ ఎక్కడైనా సరే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సో నెగిటివ్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. ఆల్ అనేది పాజిటివ్, ఆల్ అనేది పాజిటివ్, సమ్ అనేది పాజిటివ్. మరి ఇక్కడ ఏముందంటే సో నాట్ అనే వర్డ్ ఇచ్చాడు. నాట్ అంటే సో అక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి సో థర్డ్ వన్ ఆల్సో ఫాల్స్ అవుతుంది. మరి దీని యొక్క ఆన్సర్ అయితే ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. మరి ఇలాంటిదే సిలోజింగ్కి సంబంధించి మీకు ఒక క్వశ్చన్ ఇస్తా ఉన్నా, దీన్ని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.